రోజు ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. 30 Day సిరీస్ లో డే 16 పరలోక రాజ్యం నేను ఎలా వెళ్ళాలి అని ప్రభుని అడిగినప్పుడు, నీవు దేవుని వాక్యాన్ని పాటించు, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించు అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచే 10 ఆజ్ఞలు నేను తప్పకుండా పాటిస్తున్నాను అన్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, నీ దగ్గర ఒకటి కొదువుగా ఉంది, నీకున్న ఆస్తినంతా అమ్మేసి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటాడు. అయితే ఆ యవనస్తుడు వ్యసనపడి యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటాడు. ఇది నేటి సమాజానికి మనం అప్లికబుల్ చేసుకుంటే, యవనస్తులు పాటలు బాగానే పాడుతున్నారు, పరిచర్య బాగానే చేస్తున్నారు, అన్ని విధములైన పరిచర్యల్లో దేవునికి సహకారిగా జీవిస్తున్నారు, కానీ విడిచిపెట్టవలసింది విడిచిపెట్టి ప్రభువుని వెంబడించట్లేదు. అది ఏదైనా అవ్వచ్చు, విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నువ్వు కూడా వ్యసనపడి వెళ్ళిపోయావనుకో, నువ్వు చేసిన పరిచర్య అంతటికి లాభం ఏంటి? నీ అల్టిమేట్ డెస్టినేషన్ పరలోక రాజ్యం చేరటమే కదా. పరలోక రాజ్యం చేరటం కొరకు దేవుడు విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టలేవా? విడిచిపెట్టి చూడు, ఆయన ఏమైనా చేయగలడు నీ కొరకు.